దసరా రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారం. ప్రసాదం వచ్చేసి పులిహోర. గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం లాంటి పులిహోర తయారీ కోసం 2 కప్పుల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 4 కప్పుల నీళ్లు వేసుకుని కుక్కర్ లో గాని రైస్ కుక్కర్ లో గాని పెట్టుకుని ఉడికించుకోవాలి. 1/2 కేజీ బియ్యానికి చింతపండుని పిడికెడు తీసుకుని నీళ్లలో నానబెట్టుకుని గుజ్జు పిండుకుని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వుపప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకుని దోరగా వేయించుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని కోర్స్ గా బ్లెండ్ చేసుకుని ఈ పొడిని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. పులిహోరలోకి పప్పుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను నువ్వుల నూనె వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పల్లీలను, జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. పోపు దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకుని పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకును ఈ స్టేజ్ లో వేసుకుంటే పులిహోర మంచి ఫ్లేవర్ గా ఉంటుంది. పులిహోరలోకి ఇలా కొంచెం బెల్లం వేసుకుంటే ఉప్పు, పులుపు, కారం అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుని పులుసంతా ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న అన్నంలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత పులిహోర పులుసును కూడా వేసుకుని కలుపుకోవాలి.